గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, వేదికను అలంకరించినటువంటి పార్లమెంట్ సభ్యులకు, శాసన సభ్యులకు, బ్యాంకర్లకు, విచ్చేసినటువంటి పల్నాటి వీరులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పౌరుషాల పోతుగడ్డ పల్నాడు, యుద్ధాలతోటి రాజకీయాలతోటి నలిగిపోయినటువంటి కుటుంబాలు, కుటుంబంలో మనుషుల్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులతో రాజక్రీడను చేసినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. తమ రాజకీయాల కోసం ఈ ప్రాంత వైషమ్యాలను పెంచి పోషించినటువంటి రాజకీయ పార్టీలు ఒకవైపు ఉంటే, మరోవైపు వాళ్ళ కూటమిని చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబము అభివృద్ధి చెందాలి అని ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా కళ్ళి మన ముందుకు కదిలొచ్చి ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగేలా 1,00,000 కుటుంబాలకు 3,000 కోట్ల రూపాయల్ని అందించేటువంటి ఈ చారిత్రాత్మక కార్యక్రమం అనేటువంటిది నాడు పల్నాడు సీమలో బ్రహ్మనాయుడు ప్రారంభించినటువంటి చాపకూటి సిద్ధాంతాన్ని గుర్తు చేస్తుంది. సామాన్యుడికి సైతం అధికారాన్ని అందించేలా, ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం పల్నాడులోనే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఓ మైలురాయిగా మారుతుంది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీ అందరికీ ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో వారసత్వంగా మనకు వచ్చింది. 9,75,000 కోట్ల అప్పులు, ఉద్యోగుల బకాయిలు చెల్లించకుండా ఆగిపోయినటువంటి బకాయిలు, విద్యార్థుల మధ్యాహ్న భోజనం సైతం బిల్లులు చెల్లించకుండా వదిలేసిపోయి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకు మాకొచ్చిన వారసత్వం నుంచి బయటకు ఎలా పోవాలా అని ఆలోచిస్తున్న తరుణంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, మరీ ముఖ్యంగా సీతారామన్ గారి ఆలోచనలతోటి ఈ రాష్ట్రం వెంటిలేటర్ నుంచి ఇవాళ నడిచే పరిస్థితికి వచ్చింది. పరుగులు పెట్టేటువంటి పరిస్థితి కూడా తొందరలోనే ఉంది అన్నటువంటి నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాం. ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నేను ఎప్పుడు చెప్తాను, నాకు ఆదర్శం ఎవరంటే కుటుంబాన్ని గౌరవంగా నడిపేటువంటి తల్లే నాకు ఆదర్శం. తన ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఆదాయం ఉన్నా లేకున్నా, అప్పులున్నా సరే భర్తకి ఏం కావాలో చూస్తుంది, కొడుకు చదువుకి ఏం కావాలో చూస్తుంది, అత్త ఆరోగ్యానికి ఏం కావాలో చూస్తుంది, కన్న కూతురింటికి వస్తే కాన్పుకి ఏం కావాలో చూస్తుంటుంది, పక్కింటికి తెలియకుండా తన కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టని నిలబెడుతుంది. అదే దిశలో ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోతున్న, ఇరాన్ యుద్ధంతో యూరోప్ లాంటి దేశాలు సైతం కుప్పకూలిపోతున్న, అమెరికా సైతం నష్టపోతున్నటువంటి పరిస్థితులున్న భారతదేశంలో సగటు కుటుంబానికి నష్టం కలగకుండా చూస్తున్నటువంటి మన నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఈ రోజున ఒక తల్లి మాత్రమే చేయగలదు అన్నటువంటిది చేసి చూపించినటువంటి వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అనేటువంటి చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉంది అనంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, రైట్ మ్యాన్ రైట్ టైం ఈరోజు దేశంలో ఉన్నారు. దేశంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇక్కడ మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందువల్లనే ఈ రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంది అని నమ్ముతా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, మీరు 2024లో వేసినటువంటి ఒక ఓటు లక్షల రూపాయల లబ్ధి చేకూర్చింది, వేల రూపాయల సంక్షేమాన్ని కల్పిస్తా ఉంది. ఒక ఓటు అమరావతికి 15,000 కోట్లు, ఒక ఓటు పోలవరానికి 12,000 కోట్లు, ఒక ఓటు విశాఖ ఉక్కుకి 12,000 కోట్లు, ఒక ఓటు రైల్వేలకి 70,000 కోట్లు, ఒక ఓటు నేషనల్ హైవేలకి 70,000 కోట్లు, ఒక ఓటు విశాఖకి రైల్వే జోన్, ఒక ఓటు తల్లికి వందనంలో 15,000 కోట్లు, 15,000 రూపాయలు, ఒక ఓటు అన్నదాత సుఖీభవ, ఒక ఓటు ఉచిత బస్సు, ఒక ఓటు 1,00,000 కోట్ల బీపీసీఎల్ ప్రాజెక్ట్, ఒక ఓటు 1,00,000 కోట్ల గూగుల్, ఒక ఓటు 1,00,000 కోట్ల ఆర్సిలర్ మిట్టర్, 12,500 ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా.
ఇక ఈ రాష్ట్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు మనకు అందిస్తున్నటువంటివి చెప్పాలి. ఏ కష్టం వచ్చినా ఎప్పుడు తలుపు తట్టినా నో అనకుండా మనకి అది పోలవరం మేడం మీరిచ్చినటువంటి ఢిల్లీలో మాకున్నారు అన్నటువంటి ఒక భరోసా ఇవాళ మాకు కల్పించారు మీరు. మేము పోలవరం మీద వెళ్తే వెంటనే సంబంధిత అధికారులతో మీరు మాట్లాడతారు. మాకు ఇబ్బందులు ఉన్నాయి మేడం, గత ప్రభుత్వం 12% 13% వడ్డీలతో చేసింది అంటే బ్యాంకులతో మాట్లాడి మీరు 9% ఇప్పించారు. మీరు అడుగడుగునా మీరు అండగా నిలుస్తున్నారు. విశాఖ ఎకనామిక్ జోన్ కావచ్చు, రాయలసీమ హార్టికల్చర్ హబ్ కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు ఏ ప్రతిపాదన పెట్టినా కూడా కాదనకుండా మీరు దాన్ని పరిష్కారం చేస్తున్నందుకు మీకు రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. ఒక్క మాట చెప్పి ముగించదలుచుకుంటా ఉన్నాను. నేను ఈ రాష్ట్రం కోసం ఢిల్లీ ఎట్లా పనిచేస్తుందో చెప్పాలి అని అంటే ప్రత్యక్ష సాక్షిగా చెప్పాలి. ఢిల్లీ విశాఖ ఉక్కు, మన విశాఖ ఉక్కుని ఆ రోజున వాజ్పేయి గారి కాలంలో చంద్రబాబు నాయుడు గారే అది మూసివేయకుండా కాపాడబడింది. మళ్ళీ గత 5 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురై మూతకబడితే రాజకీయాన్ని చేస్తున్నటువంటి పార్టీ ఒకవైపు ఉంటే మరోవైపు ఢిల్లీలో దాన్ని కాపాడాలి ఎలాగైనా అని ఆ రోజు మొత్తం ఢిల్లీలోనే కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గారు అందరితోనూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రులతోనూ మాట్లాడితే ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు పర్యటనలో ఉన్నారు. కానీ వారిచ్చినటువంటి టైం రాత్రి 11:30కి నేను ఆఫీస్కి వస్తానండి, మీరు దయచేసి అందుబాటులో ఉండండి అని చెప్పి మొత్తం ఢిల్లీ ఆర్థిక శాఖ మొత్తం రాత్రి 11:30 గంటలకి వెయిట్ చేసింది. 12 గంటల 5 నిమిషాలకి విశాఖ ఉక్కు మీద నిర్ణయం తీసుకుని మేం పెట్టుబడులు పెడతాం, దాన్ని మూసివేయకుండా కాపాడుతామన్నటువంటిది ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం రేయింబగళ్ళు ఎట్లా ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నా. మీరేసేటువంటి ఒక్కొక్క ఓటు కూడా మన జీవితాల్ని మార్పు తీసుకురావాలని తపన పడేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఇక్కడ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వారి బాటల్లో నడుస్తున్నటువంటి సీతారామన్ గారు, మనకి బాసటగా నిలుస్తున్నటువంటి వీరి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, వన్స్ అగైన్ అండ్ అగైన్ ఎన్డీఏ ఇన్ ది స్టేట్ అండ్ ది కంట్రీ అనేటువంటి నినాదాన్ని ఇస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి